ప్రవేశించినప్పుడు రామగుడిలో అక్కడ నేను అప్పటికే పనిచేస్తున్నటువంటి సందర్భంలో అట్లా ఆ ఉద్యమ పరిచయం వారి కుటుంబ స్నేహంగా ఇప్పుడు వారి అమ్మా నాన్నలు వెంకటస్వామి తారామణి మేమంతా ఒక కుటుంబంగా ఎదిగినటువంటి సందర్భం. ఈ రామగుండంలో పనిచేసిన కాలంలో ఎప్పుడు కూడా వాళ్ళ కవిని నేను చూడలేదు. రెండవది, నేను అలిశెట్టి ప్రభాకర్ గారి కవిత్వం కాస్త చదివినా కానీ నేను ఎవరి కవిత్వాన్ని చదవలేదు. కానీ ఆమె మనసు సున్నితత్వం అని చెప్తున్నారు. అంటే తాను స్పందించాల్సినటువంటి అంశాల పట్ల సమాజంలో అసిఫా లాంటి సంఘటనలు అయితేనేమి, ఇంకా సమాజంలో బాధలకు గురవుతున్నటువంటి వర్గాన్ని సున్నితంగానే వారు స్పృశించడం జరిగింది. కానీ వారి ఆచరణ దృఢంగా ఉంటుంది. నేను 26 సంవత్సరాల వారిని ఫెడరేషన్లో చూస్తున్నటువంటి సందర్భం చాలామంది మహిళలు వాళ్ళ ఉద్యమంలో ముఖ్యంగా సామాజిక సమస్యల పట్ల స్పందించే క్రమం కానీ, అవినీతికి సంబంధించిన అనేక రుగ్మతలు ఉన్నాయి సమాజంలో. వాటిలో స్పందించే క్రమంలో మహిళల పాత్ర చాలా చిన్నది. కానీ అంజనీదేవి గారు చాలా దృఢంగా అట్లాంటి సమస్యల మీద నిలబడి తను సున్నితత్వం కాదు, నేను దృఢమైన మనిషిని అని కూడా నిరూపించుకున్న సందర్భాలు సంగీతంగా ఉన్నాయి.